జై శ్రీరామ్. ఇది హాయ్ వ్యూయర్స్ అందరికీ. ఇది శ్రీ సీతారామ స్వామి వారి దేవాలయం ఇల్లంతకుంట ప్రాంతం. శ్రీ సీతారామచంద్రుల వారి దేవాలయము కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట పట్టణంలో నిలవై ఉన్నది. ఈ దేవాలయం ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ శ్రీరాముల వారు, సీతమ్మ తల్లి, లక్ష్మణస్వామి, ఆంజనేయ స్వామి సమేతంగా స్వయంభూగా వెలిసిన దేవాలయం. ఈ యొక్క దేవాలయానికి 4 దిక్కుల 4 ద్వారాలు కలిగి ఉన్నది. ఈ దేవాలయంలో పురాతనమైన రాతి ధ్వజస్తంభం ఉత్తరం వైపుతో పాటు ఏర్పాటు చేసినటువంటి మరొక ధ్వజస్తంభం కూడా కలిగి ఉన్నది. స్థల పురాణం ఏమంటగా, తన తండ్రి గారైనటువంటి శ్రీ దశరథ మహారాజు గారికి ఇచ్చిన మాట ప్రకారం శ్రీరాముల వారు సీతా సమేతుడై లక్ష్మణస్వామితో కలిసి 14 సంవత్సరాల వనవాసంలో భాగంగా ఈ ప్రాంతంలో ప్రయాణం చేస్తుండగా తన తండ్రి గారైన శ్రీ దశరథ మహారాజు గారు నిర్యాణం స్వర్గస్థులారైనటువంటి విషయం తెలియడంతో ఎంతో మనోవేదన చెంది దుఃఖితుడై కన్నీరు మున్నీరుగా విలపించి ఈ స్థలంలో గల ఇల్లంద అనే చెట్టు యొక్క ఫలములతో పితృశ్రాద్ధ కర్మలు నిర్వహించారని శాసనాలు, పురాణాల ద్వారా, తాళపత్ర గ్రంథాల ద్వారా మనకు తెలుస్తున్నది. అందువలన ఈ యొక్క దేవాలయ ప్రాంతంలో స్వయంభూకు వెలిసిన పుణ్యక్షేత్రం ఉంది. మరియు ఇల్లంద అనే చెట్టు ఫలాలు మరియు ఈ ప్రాంతం పల్లపు ప్రదేశమైనందు కుంట వలన ఈ ప్రదేశానికి ఇల్లంతకుంటగా నామకరణం జరిగినది. ఇదే ప్రదేశం ప్రస్తుతం వాడుక భాషలో ఇల్లంతకుంట కాస్త ఇల్లంతకుంటగా పిలువబడుతుంది. శ్రీ సీతారాముల దేవస్థానం యొక్క మరొక ప్రత్యేకత, ఇక్కడ స్వామివారు ఉత్తరాభిముఖులై ఉంటారు. అందుకనే మోక్షరాముడు అని కూడా అంటుంటారు. ఇల్లంతకుంటలో ఈ దేవాలయం శ్రీరాముల వారి కాలంలో అనగా త్రేతాయుగంలో నిర్మితమైన దేవాలయం. ఈ యొక్క దేవాలయము 16 రాతి స్తంభాలతో నిర్మితమై ఉన్నది. ఈ దేవాలయాన్ని దర్శించిన వారికి పితృశ్రాద్ధ కర్మల ఫలితం కూడా దక్కుతుందని ప్రతీతి. గుడి ప్రాంగణంలో రాతితో నిర్మించినటువంటి త్రేతాయుగానికి చెందిన నీళ్ల బావి ఇప్పటికీ గుడి యొక్క అవసరాలకు తీరుస్తూనే ఎప్పుడూ నీటితోనే నిండి ఉంటుంది. ఈ దేవాలయానికి ఉత్తరం వైపు మరియు దక్షిణ వైపు 2 వైపులా హనుమాన్ మందిరాలు ఉన్నాయి. మూల విరాట్టు పైన గుడి పై భాగంలో సుదర్శన చక్రం కలిగి ఉంటుంది. ఉత్తరప్రదేశ్లోని అయోధ్య, తెలంగాణలోని మరొక గొప్ప దేవాలయం భద్రాచలంలోని శ్రీ సీతారామ దేవాలయం తర్వాత అంతటి గొప్ప మహిమ గల ప్రాముఖ్యత పేరొందిన దేవాలయమే ఇల్లంతకుంటలో శ్రీ సీతారామ స్వామి వారి దేవాలయం. త్రేతాయుగం కాలంలో రక్షణ కొరకై ఈ యొక్క గుడి ఉత్సవమూర్తులను వేరొక చోట ఉంచి శ్రీ సీతారామ కళ్యాణం సమయంలో మాత్రమే దేవాలయానికి తీసుకువచ్చేవారు. శ్రీ సీతారాముల ఉత్సవమూర్తులకు హృదయంలో, వక్షస్థలంలో పుట్టుమచ్చలు ఉండడం మరొక విశేషమైన ప్రత్యేకత కలిగి ఉన్నది. ప్రతి సంవత్సరం శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ ఉత్సవాలను దేవాలయం ప్రక్కనే గల స్థలంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. శ్రీ సీతారామ కళ్యాణం మహోత్సవం జరిగిన రోజు నుండి వార్షిక బ్రహ్మోత్సవాలు 9 రోజులు ఎంతో వైభవోపేతంగా జరిపిస్తారు. తర్వాత 8 రోజులకు రథోత్సవం జరుగుతుంది. తెల్లవారి మరుసటి రోజు ఉదయము నాగవెలి జరుగుతుంది. తదుపరి పుష్పయాగం జరుగుతుంది. అదే విధముగా శ్రీ సీతారామ దేవాలయంలో కార్తీక మాసం, శ్రావణ మాసాలలో విశేషమైన పూజలు జరుగుతాయి. శనివారం, మంగళవారాలను కూడా భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామి వాళ్ళను దర్శించుకుంటారు. ప్రాచీన కాలం త్రేతాయుగం నాటి శిల్పకళ చాలా బాగుంటుంది. భద్రాచలంలో శ్రీ సీతారామ కళ్యాణం జరగగానే తలంబ్రాలు కార్యక్రమానంతరం ఇల్లంతకుంట శ్రీ సీతారామ దేవాలయంలో ఉత్సవమూర్తులకు కళ్యాణం జరిపించబడుతుంది. ఈ యొక్క దేవాలయ విశేషాల గురించి ఆలయ పూజారితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి. జయ శ్రీమన్నారాయణ. శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణే నమః. రామచంద్ర స్వామి తండ్రి ఆజ్ఞ మేరకు అరణ్యము సంచరించు సందర్భంలో ఈ అరణ్య ప్రాంతములో బస చేసి ఈ ఇల్లంద చెట్టు కింద రామచంద్రమూర్తి ఎక్కడ లేని విధంగా అనంతసేన రాముడిగా, ఉత్తరాభిముఖుడుగా, మోక్షరాముడిగా మనకు దర్శనమిచ్చేటువంటి స్వామి రాతికి వెలిసింది. రామచంద్రమూర్తి చేయ మీద పడుకొని సీతమ్మవారి పాదసేవ చేస్తూ లక్ష్మణస్వామి వింధ్యవార వేస్తూ ఆ విధంగా స్వామి రాతికి వెలిసినట్లుగా ఉంటుంది.
అది ఆచ్ఛాదనగా ఉంటుంది. కాబట్టి మన భక్తులందరికీ కూడా దర్శనం చక్కగా ఉండాలనే భావనతోని ఆ రాతికున్న ఫిగర్ను శేషాయి మీద రామచంద్రమూర్తి పడుకున్నట్లుగా, ఆయన పాదసేవ సీతమ్మవారి పాదసేవ చేస్తున్నట్లుగా, లక్ష్మణస్వామి వింజావరం వేస్తున్నట్లుగా ఆ వెండి అలంకరణ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇల్లంద అంటే ఆ చెట్టు పేరు ఇల్లంద. కుండ అంటే పల్లవ ప్రదేశం కాబట్టి ఇల్లంద చెట్టు ప్రాశస్తం వలన పూర్వకాలముని ఇల్లంద కుండగా నామకరణం చేయడం జరిగింది. ఆ తర్వాత కొంతకాలానికి రాను ఈ ఇల్లంద చెట్టును తీసి దాని స్థలంలో మొట్టు మీద గద్దెగట్టి నందాదీపం ఏర్పరిచింది. అది ఇప్పుడు కాదు, ఈ రోజుల్లో కాదు, త్రేతాయుగం నాటి మాట. రాముడు స్వయంగా వెళ్ళినటువంటి క్షేత్రము, ఉత్తరాభిముఖుడు, మోక్షరాముడిగా భక్తులకు దర్శనమిచ్చేటువంటి స్వామి. ఆ తర్వాత ఆ ఋషుల కాలంలో ఇది ఋషి ప్రోక్తంగా జరిగినటువంటి దేవాలయం. ఆ ఋషుల కాలంలో ఎవరో ఇప్పుడు ఈ జనంలో మనం ఉన్నట్టు చిన్న పెద్ద ఏ విధంగా ఉన్నదో ఆ రోజుల్లో కూడా ఋషుల కాలంలో ఒక భక్తుడు ఏది రామచంద్రమూర్తి ఆజ్ఞ మేరకు శిల్పులను తీసుకువచ్చి ఈ ఉత్సవ విగ్రహాలు కూడా ఉండాలని చెప్పి, మూల విరాట్ ఉన్నది కదా, ఉత్సవ విగ్రహాలు కూడా చేయాలని చెప్పి భావనతో అప్పుడు శిల్పులను తీసుకువచ్చి ఈ ఉత్సవ విగ్రహాలు తయారు చేస్తున్నారట. చేస్తుంటే సామాన్యంగా విగ్రహాలు కుదరలేదట. మళ్ళీ కొంతకాలానికి రామచంద్రమూర్తి ఆకాశవాణి ద్వారాగా మూల విరాట్ స్వయంభూగా వెలిసింది రాతికి. ఉత్సవమూర్తులు కూడా నభూతో నభవిష్యతి అన్నట్లుగా నేనే ఉత్సవమూర్తిగా ఉద్భవిస్తానని చెప్పి ఆజ్ఞ ఇవ్వడం జరిగిందట. జరిగిన తర్వాత ఋషుల కాలంలో ఈ మూల విరాట్ ఆలయం ఎప్పుడు ఏర్పడిందో ఆ ఆలయం ఏర్పడిన పిదప అప్పుడు రామచంద్రమూర్తి శిల్పి వేషధారి అయి సీతారామ లక్ష్మణుడు తయారు చేస్తున్న సందర్భంలో ఆ ఋషుల కాలంలో ఋషులు ఉండేబడే శిష్యవర్గం ఉంటుంది కదా, ఎవరో చూసినంత మాత్రంలో ఆ శిల్పి వేషధారి అయిన రాముడు అదృశ్యమైపోయాడు. ఆ తర్వాత నభూతో నభవిష్యతి అన్నట్లుగా ఎక్కడ లేని విధంగా ఉత్సవ విగ్రహాలు ప్రతి క్షేత్రము ఓ క్షేత్ర మహత్యం ఉంటుంది. కానీ ఉత్సవమూర్తులు చేయించి ప్రతిష్ట గావించడం జరుగుతుంది. కానీ ఇల్లందకొండ క్షేత్రములో భగవంతుడే రామచంద్రమూర్తి శిల్పి వేషధారి అయి సీతారామ లక్ష్మణులు తయారు చేస్తున్నది కాబట్టి స్వయం వ్యక్తమూర్తి ఆ పేరుగాంచింది ఉత్సవమూర్తులు. ఆ తర్వాత మూల విరాట్ రామచంద్రమూర్తి స్వయంభూడు. ఈ ఉత్సవమూర్తులు కూడా భగవత నిర్మితమే కానీ స్వయం వ్యక్తమూర్తి ఆ పేరుగాంచింది. అట్టి ఉత్సవమూర్తులకు ప్రత్యేకంగా రామచంద్ర స్వామికి సీతమ్మ వారికి పుట్టుమచ్చలు ఉంటాయి. హృదయములో వక్షస్థలంలో ఉంటుంది. ప్రతి ఏకాదశి ప్రతి తిరునక్షత్రము రేపనంగా ఒకరోజు ముందు తిరుమంజనోత్సవం జరుగుతుంది. తిరుమంజనోత్సవం అంటే బ్రాకెట్లో అభిషేకం. చాలామందికి అభిషేకం అంటే ఆనవాయితీగా ఉంటుంది. కాబట్టి అభిషేకం జరిగినప్పుడు అవి ఆ వస్త్రాలు అలంకారం చేసే సందర్భంలో భక్తులు అట్టి పుట్టుమచ్చల దర్శనం చేసుకోవచ్చు, స్వామి అన్నది దర్శించుకోవచ్చు. అయితే భగవంతుడు అరణ్యవాసం వస్తున్న కాలంలో అలసట నిమిత్తమై ఈ విధంగా స్వామి స్వయంగా ఇక్కడ వెలిసినటువంటి క్షేత్రము. ఆ తర్వాత ఉత్సవమూర్తులు కూడా స్వయం వ్యక్తమూర్తులుగా పేరుగాంచింది. మరియు ఈ స్థానానికి అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక అనే మంత్రము ఏ విధంగా చెప్తామో దానికి సమానమైనటువంటిది ఇల్లంతకుంట. గయా శ్రాద్ధం. జయ శ్రీమన్నారాయణ. శ్రీ సీతారామచంద్ర మంగళంగోధరేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తనమాజ సార్వభౌమాయ మంగళం. జయ శ్రీమన్నారాయణ. జయ శ్రీమన్నారాయణ.
శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్. శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం స్వయంభూగా వెలిసినటువంటి దేవస్థానం. చాలా మహిమగల. జై శ్రీరామ్.